ఈరోజు ఒక ఆసక్తికరమైన విషయాన్ని మనందరికి సంబంధించిందే, అందరికి ఉపయోగపడేది, అందరం ఆలోచించేది. అదేంటో తెలుసా? ఎన్నిసార్లు చెప్పుకున్నా చెప్పుకోవాల్సింది. ఎన్నిసార్లు తిన్నా మళ్ళీ తినాలి. అట్లాగే ఎన్నిసార్లు చెప్పుకున్నా అర్థమయ్యే వరకు చెప్పుకోవాల్సిందే. ఆనందంగా ఉండటం ఎట్లా? సో ఒక పుస్తకంలో నాకు ఒక ఇంట్రెస్టింగ్ కాంటెక్స్ట్ అనిపించింది. ఆ పుస్తకంలో న్యూసెన్స్ లేదు. సింపుల్గా ఆ పుస్తకం ఇలా, దాని పేరు హౌ టు బి హ్యాపీ 100 ways to be happier. 100 రకాల చిన్న చిన్న పనులతో నువ్వు సంతోషంగా ఉండొచ్చు. సరే, అల్టిమేట్ హ్యాపీనెస్, జీవితకాలం నిలబడిపోయే హ్యాపీనెస్, బ్రహ్మానందం, పరమానందం ఇవన్నీ చాలా దూరం. బట్ బేసిక్, ఇట్ ఈస్ అవర్ బర్త్ రైట్ బాస్. వీ ఆల్ మస్ట్ అండ్ షుడ్ బి అబ్సల్యూట్లీ హ్యాపీ. దానికి పెద్ద కారణాలు ఉండక్కర్లేదు. మనం ఆనందంగా ఉండడం మన జన్మ హక్కు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఎవరన్నా కాదన్నారా, దాన్ని ఇది వినకండి. అలాంటి వాళ్ళు దీన్ని వినకపోతే బెటర్. నేనైతే క్షణక్షణం చిన్నపిల్లవాళ్ళలాగా హ్యాపీగా ఉండాలని అనుకున్నాను, ఉంటున్నాను. దానికి అడ్డొచ్చేవన్నీ తీసి బాయలో నూకిన కథ. సో ఈరోజు ఈ 100 చెప్తాను, అన్నీ ఒక్కొక్క లైన్ 30 సెకండ్స్లో పూర్తి చేస్తా. సో చిన్న చిన్నవి చేయడం వల్ల, చిన్న చిన్న మార్పులు చేయడం వల్ల మనం సంతోషంగా ఉండొచ్చు. ఎవ్రీడే, ఎవ్రీ మినిట్. సో ఈ 100 విషయాల్ని మనందరికి తెలిసినవే, పర్వాలేదు. బట్ మరొక్కసారి తెలుసుకుంటే పర్వాలేదుగా. మనకు సినిమాలో తెలీదా చివరికి కథ సుఖాంతం అవుతుంది? అయినా పోతాం కదా. అదే సినిమా హీరో, అదే గెటప్, అదే విధంగా డైలాగులు, అదే హీరోయిన్, ఎవ్రీథింగ్ సేమ్ ఉంటుంది. పెద్ద మారదు. ఏవో కథ కొంచెం కొంచెం మార్పులు చేర్పులు చేసి మనకు ప్రజెంట్ చేస్తారు. సో లెట్స్ గో ఇన్ టు, ఎందుకంటే 100 విషయాలు చెప్పుకోవాలి కదా. బీ రెడీ టు ఎంజాయ్. కళ్ళు మూసుకొని వినండి. ఫస్ట్ది, జస్ట్ బ్రీత్ టు బి హ్యాపీ. రోజు ఒక 3 నిమిషాల నుంచి 5 నిమిషాలు అన్ని పనులు పక్కన పెట్టి దీర్ఘ శ్వాస తీసుకో. కాసేపు శ్వాసను సస్టైన్ చేయి. ఆ తర్వాత శ్వాసను మళ్ళీ కంప్లీట్గా బయటకు వదిలి శూన్యమైపో. ఒక్కటే ఆలోచన, నువ్వు బతుకున్నావు, అదే చాలా గొప్ప విషయం. దానికి ఏకైక కారణం నీ డబ్బు కాదు, నీ కులం కాదు, నీ మతం కాదు, నీ ఆస్తి కాదు. శ్వాస మనకి ప్రత్యక్షంగా ఉన్న కనిపించని ఒకనొక దైవం. అది లేకపోతే మనం లేము. దాని పట్ల కృతజ్ఞతతో ఉండు. రెండోది, మెడిటేట్. ఏదో పద్ధతి, రోజు ఒక 5 నిమిషాలు, 10 నిమిషాలు, పావు గంట. మెడిటేషన్ అంటే ఏంటో తెలుసా? ఈ ప్రాపంచక విషయాన్ని నిన్ను పక్కకు జరిపేసుకోవడం అంతే. ఎట్లా జరుపుకుంటాం అన్నది నీ హెడేక్. దట్స్ ఆల్. అదొక తరహా మెడికేషన్ లాంటిది, వచ్చిన పథ్యం లాంటిది. ఈ ప్రపంచాన్ని నువ్వు పక్కకు జరిపేసావు. ఈ ప్రకృతిలో ఒక ప్రాణిగా ఆ 10 నిమిషాలు ఉంటున్నావు. మెడిటేషన్ అంటే నీకు కులం లేదు, మతం లేదు, నువ్వు ఆడ కాదు, మొగ కాదు, ఏమీ కాదు, నువ్వు శరీరాన్ని కాదు, జస్ట్ యు ఆర్ జస్ట్ దేర్ బీయింగ్. సో మెడిటేట్. సెకండ్. మూడవది, ప్రాక్టీస్ మైండ్ఫుల్నెస్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడన్నా తింటున్నప్పుడు రకరకాల విషయాసక్తుల్లో పడి ఏవో కుటుంబ విషయాలు చర్చిస్తూ అట్లా వాదలాడుతూ తినకుండా మైండ్ఫుల్గా తినే 10 ముద్దలు హాయి కళ్ళు మూసుకొని టేస్ట్ని ఆస్వాదించు. గొంతులోకి ఎట్లా దిగుతుంది, పొట్టలోకి ఎట్లా వెళుతుంది, ఆ తర్వాత నీకు ఆ టేస్ట్ ఎట్లా తెలుస్తుంది, నీ టేస్ట్ బడ్స్ ఎట్లా పనిచేస్తున్నాయి. జస్ట్ బీ అవేర్ ఆఫ్ ఆల్ దట్. తిండి విషయంలో స్నానం చేస్తున్నప్పుడు ఎప్పుడు ఇలా చేశారా? చెంపులో నీళ్లు తీసుకుని ఎత్తినట్లా పెట్టుకోండి. అది బుళుక్ 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 అని మన బాడీ అంతా పరుచుకుంటే గోరువెచ్చగా. జస్ట్ ఆస్వాదించు. బీ మైండ్ఫుల్. అంటే నువ్వు ఏ పని చేస్తే అక్కడే మనసు ఉండేలా ఉండడం. నాలుగోది, ప్రాక్టీస్ గ్రాటిట్యూడ్. అమ్మ టీ చేసి ఇచ్చింది, చాలా బాగుందమ్మా, థ్యాంక్ యూ అని చెప్పు. ఎవరెవరికో థ్యాంక్స్ చెప్తావు, మన ఇంట్లో ఉన్న వాళ్ళకి ఏ థ్యాంక్స్ చెప్పం మనం. నీకెవరో బయటికి వెళ్ళేసరికి బట్టలు ఉతికి పెట్టారు, గుర్తించి థ్యాంక్స్ చెప్పు. బట్టలు ఉతికి పెట్టినట్టున్నావు, చాలా థ్యాంక్ యూ సో మచ్, చాలా థ్యాంక్ యూ. సో అలాగని నువ్వు దండ ఎక్కర్లేదు, కాలు మొక్కర్లేదు, జస్ట్ సే వర్డ్. వాళ్ళు గుర్తించింది అలాగని గొప్పగా చెప్పకు, దాని మీద వ్యాఖ్యానాలు చేయకు. ఎవరు వచ్చినా నేను మా అమ్మకు థ్యాంక్స్ చెప్తా అని చెప్పుకోకు. జస్ట్ బీ గ్రాటిట్యూడ్, షో యువర్ గ్రాటిట్యూడ్, నీ కృతజ్ఞతని వ్యక్తపరచు. ఐదవది, బికమ్ అన్ ఆప్టిమిస్ట్. అంటే ఎప్పుడూ కీడించకు, పాజిటివిటీనే చూడు. వర్షం వచ్చినా పాజిటివిటీని చూడు. జస్ట్ నీ బట్టలు వర్షంలో నానతాయని చెప్పి వర్షాన్ని మొత్తం తిట్టకు. అక్కడ చాలా పంటలు, చాలామంది రైతులు వర్షం మీద ఆధారపడి ఉన్నారు. బీ పాజిటివ్. నెగిటివిటీని కొంతకాలం అసలు మాట్లాడనే వద్దు. ఇదేమంత పెద్ద విషయం కాదు. తర్వాత ఆరవది, హాయిగా అట్లా ఒక 10 నిమిషాలు పరిగెత్తి రాపో.
ఈ టాక్ అయిపోయిన తర్వాత నేను అది చేద్దాం అనుకుంటున్నా. లేదా స్విమ్మింగ్ పూల్ దగ్గర ఉంటే పొయ్యితో కొట్టుకోపో, సింపుల్. లేదా గట్టిగా పాట పాడుకో ఓ 10 నిమిషాలు, రోజులో 10 నిమిషాలు ఏమీ కాదు. ఇప్పుడు నేను చెప్పిన ఈ 100 చేయడానికి నీకు గంట కూడా పట్టదు. తర్వాత 7వది అత్యంత ముఖ్యమైనది, నేను పర్సనల్గా సపోర్ట్ చేసేది, ఏదో ఒక పుస్తకం ఎప్పుడు నీ బెడ్ పక్కన పెట్టుకో, ఎప్పుడు ఆ పుస్తకాన్ని చదువుతూ ఉండు. 6 నెలలు చదువు ఒకటే పుస్తకం, పర్వాలేదు. అది భగవద్గీత కావచ్చు, లేదా లార్డ్ బైరన్ రాసిన పుస్తకం కావచ్చు, జెన్ స్టోరీస్ కావచ్చు, లేదా ఫిక్షన్ కావచ్చు, ఎనీథింగ్, బట్ కీప్ రీడింగ్. చదవడంలో ఉన్న ఒకానొక అందాన్ని ఆస్వాదించు. తర్వాత 8వది, ఎప్పుడన్నా వారానికి ఒకసారి దీర్ఘ స్నానం చేయి. మంచి వేడినీళ్ళు పెట్టుకో, 3-4 బకెట్లు, నేను అట్లా చేస్తాను. ఆ తర్వాత హాయిగా కూర్చో, కొన్ని పాటలు పెట్టుకో బాత్రూంలో వినబడేటట్టు. ఆ 10 పాటలు అయిపోయే వరకు మెల్లగా అద్దంలో చూసుకుంటూ, నిన్ను నువ్వు తనివి తీర చూసుకుంటూ, ఓహో ఒకప్పుడు ఎట్లా ఉన్నాను, ఇప్పుడు పొట్ట పెరిగింది, ఇక్కడ కండ పెరిగింది, ఇక్కడ ఎందుకు నల్లగైంది, బాధపడకు, రేపటి నుంచి యోగా చేసి తగ్గించుకుంటాను. సో బట్ యువర్ ఫోకస్ షుడ్ బి ఆన్ షవర్, లాంగ్ షవర్. సరే, షవర్ లేని వాళ్ళు, అది ఏమంటారు దాన్ని, జక్కుసీ లేని వాళ్ళు అట్లీస్ట్ బకెట్లో హాయిగా కూర్చొని మంచిగా స్నానం చేయి, నీకు నువ్వే అభిషేకం చేసుకో. 9వది, టేక్ ఎ న్యాప్. ఒక 10 నిమిషాలు అలారం పెట్టుకొని చక్కగా పడుకో. ఎన్ని సమస్యలు ఉన్నా సరే ఊరికే వాటి గురించి ఆలోచించినంత మాత్రాన సమస్యలకు సొల్యూషన్ దొరకదు. అందరికంటే ముఖ్యమైనది 10వది, నవ్వు వచ్చినప్పుడు కంట్రోల్ చేసుకోకు, గట్టిగా నవ్వు ఒకసారి, ఏమీ కాదు. 11, రోజు వాకింగ్కి వెళ్తావు కదా, రకరకాల ప్రదేశాల్లో వాకింగ్కి వెళ్ళు. ఈరోజు మిద్దె మీద నడుస్తాను, ఒక 2 రోజుల తర్వాత పచ్చటి బయలు మీద నడుస్తాను, 3వది చెట్ల కిందే నడుస్తాను, 4వది రోడ్డు మీద నడుస్తాను, 5వది ఫ్రెండ్స్తో కలిసి నడుస్తాను. సో రకరకాలుగా నీ నడకని సుసంపన్నం చేసుకో. ఆ తర్వాత 12వది, ఒక మంచి గ్రీన్ టీ తయారు చేసుకో, దాని యొక్క అరోమాస్ పీలుస్తూ అట్లా ఆకాశాన్ని చూస్తూ తాగు. ఇవన్నీ నీకు అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ ఈ 100 ఐడియాలు నేను మీకు చెప్పడానికి కారణం, రూపాయి ఖర్చు లేదండి. నీ ఇంట్లో ఉన్న వాటితో, నీ బాడీతో, నీ మైండ్తో, నీ సరౌండింగ్స్తో చేసేయచ్చు. 13, ఈట్ సంథింగ్ యూ లైక్. అట్లీస్ట్ ఇంటికి వెళ్ళి ఎంతసేపు వేరే వాళ్ళు వండి పెడితే, జొమాటో వాళ్ళు వండి పెడితే తినడం కాకుండా నీవు నీ చేయితో నీకు నచ్చింది వండుకొని తిను. నేనైతే ఎవ్రీ అదర్ డే చేస్తాను. ముందే చెప్తాను, సాయంత్రం కాకరకాయ కర్రీ చేసుకుందాం, ఇట్లా చేసుకుందాం, అట్లా చేసుకుందాం. క్రియేట్ చేసుకో, దాన్ని 10 మందికి పంచు, నువ్వు తిను, దాన్ని ఆస్వాదించు. ఎప్పుడు లైఫ్ అంటే డబ్బు గురించే ఆలోచించడం కాదు. దెర్ ఆర్ మిలియన్ థింగ్స్ టు డిస్కస్. 14వది, ప్లే ఏ గేమ్. ఏదో ఒక ఆట ఇంటి వాళ్ళు ఆడుకోవడం మర్చిపోవద్దు. చెస్ ఆడుకుంటావా, క్యారమ్ బోర్డ్ ఆడుకుంటావా. అసలు నేను చాలామంది కుటుంబాలు చూస్తున్నా, అసలు ఆడుకోరు, గంభీరంగా ఉంటారు ఎప్పుడు, అసలు ఆడుకోరు పాడుకోరు. ఏం జీవితాలు ఏమో. ఏదైనా ఒక ఆట ఆడుకో బాస్. 15, ఏదన్నా పజిల్ సాల్వింగ్, మైండ్కి మేత పెట్టే పనులు చేస్తూ ఉండు. ఒకప్పుడు సుడోకు వచ్చేది, ఆ తర్వాత ఈనాడులో ఏదో పదఘడి అనేది వచ్చేది. అట్లంటే అక్షరాలతో నింపితే, పదాలతో నింపితే పూర్తవుతుంది. లేకపోతే మనకి యాప్స్ చాలా దొరుకుతాయి. సుడోకు చేసుకుని రోజు ఒక సుడోకు ఫుల్ఫిల్ చేయండి పడుకునే ముందు. లేకపోతే రూబిక్ క్యూబ్ ఉంటుంది కదా, దాన్ని ఏదైనా చేయండి. నేను కూడా రూబిక్ క్యూబ్ మరి అంత ఫాస్ట్గా కాదు కానీ ఒక 3-4 నిమిషాల్లో చేసే అంత స్పీడ్ వరకు వచ్చి ఆ తర్వాత ఆపేశాను. ఎందుకంటే నాకు ఎంత క్విక్గా చేయాలన్న దాని మీద ఆసక్తి లేదు. 16వది, అసలు ఒళ్ళు మర్చిపోయేటట్టు ఒక పాట పెట్టుకుని ఎగురు. నీకు నచ్చినట్టు ఎగురు. ఎక్కడో ఆశ్రమంలో అందరి ముందు ఎగరడం, వినాయక చవితి రోజు ఎగరడం కాదు. ఇంట్లో నీకు నచ్చిన పాట పెట్టుకో. ఆ పాటకి ఒక ఆపకుండా చక్కగా ఎగురు. మరి ఎక్కువగా తక్కువ కాదు, అలసిపోయి మూర్చొచ్చి పడిపోయేంత ఎగరకు పిచ్చోళ్ళలాగా. బట్ నిన్ను నువ్వు మర్చిపో ఆ ఎగరడంలో. 17, నీకు నచ్చిన పాట కళ్ళు మూసుకొని ప్రశాంతంగా విను. ఆ పాట నేర్చుకో, ఆ పాట రాసి గోడ కతికించుకో, ఆ పాట ఎప్పుడైనా పాడుకో. ఊరికి పాట వినడం కాదు, ఆ పాట వినడము, పాడింది ఎవరు, దాని సాహిత్యం ఏమిటి, దాని అర్థం ఏమిటి, ఇవన్నీ కూడా. తెలుగు, హిందీ, మలయాళం, ఇంగ్లీష్ ఏదైనా సరే. ఆ తర్వాత 18, సైకిల్ ఉంటే సైకిల్ మీద, బైక్ ఉంటే బైక్ మీద, కారు ఉంటే కారు మీద, పని లేకుండా ఊరికి బయటికి పో, ఒక్క హాఫ్ అన్ అవర్ అట్లా తిరిగి రాపు. 19, ఎప్పుడు ఇంట్లోనే మూల కూర్చోకు, అప్పుడప్పుడు బయట తిరిగిరా, ఊరికే తిరిగిరా, కాళ్ళతో నడువు, ఉత్త కాళ్ళతో నడువు, చెప్పులు వేసుకోకుండా. 20, నీకు నువ్వే నచ్చేది ఏదైనా షాప్కి వెళ్ళి ఒక గిఫ్ట్ నీకు నువ్వే ఇచ్చుకో. బై యువర్ సెల్ఫ్ ఏ స్మాల్ గిఫ్ట్. అది పుస్తకం కావచ్చు, లేకపోతే ఒక సెల్ ఫోన్ కవర్ కావచ్చు, లేకపోతే ఒక
టీ కప్పు కావచ్చు. ఎవ్రీ మంత్ ఒక చిన్న గిఫ్ట్ నీకు నేను ఇచ్చుకొని అనుభవించు దాన్ని. మమకారం పెంచుకోకు, బట్ అనుభవించు. ఆ తర్వాత 21, నీకు నచ్చిన వాళ్ళకి ఫోన్ చేసి జస్ట్ ఊరికి గుర్తొచ్చారండి అని చెప్పి పెట్టేయి. వాళ్ళని ఏం అడక్కు, పర్సనల్ విషయాలు అడక్కు, నీ పర్సనల్ విషయాలు బాధలు చెప్పుకోకు. జస్ట్ నేను గుర్తొచ్చారండి, బాగున్నానండి అని చెప్పేసి బాయ్ చెప్పేసి. ఆ తర్వాత 22, నీకు నచ్చిన ఫ్రెండ్స్తో కూర్చొని ఏమంటారు ఇది, ఏదైనా ఒక పండు ఫలము కట్ చేసుకుని తినండి. షేరింగ్లో ఉన్న ఆనందాన్ని అనుభవించు. అంతా నువ్వే ఒక్కడే దొబ్బి తినాలనుకో. ఇవన్నీ మనం చేస్తాం, మళ్ళీ ఒకసారి ఊరికే తెలుసుకోవడం అంతే. తర్వాత 23 ఏంటి, ఏదైనా రాయి ప్రతిరోజు, లేదా వారానికి ఒకసారి, వారానికి 2 రోజులు నీ ఆలోచనలు రాయి. నువ్వు చాలా చెప్పాలనుకుంటున్నావు, వాటిని రాసి చూడు. అసలు నువ్వేం చెప్పాలనుకుంటున్నావు, ఎంత స్పష్టంగా చెప్పాలనుకుంటున్నావు తెలుస్తుంది. రాయడం వల్ల నీ మైండ్ నీకు పరిచయం అవుతుంది. 24, నీ ఫేస్, నీ బాడీని మొత్తం నువ్వే ఒకసారి స్పృశించుకో. నీకు నువ్వే మసాజ్ చేసుకో, నీ చేతులు కాళ్ళు నువ్వే ఒత్తుకో, సెల్ఫ్ మసాజ్ చేసుకో. 25, అప్పుడప్పుడు ఒక ప్రొఫెషనల్ దగ్గరికి వెళ్ళి నీ బాడీని అప్పగించి 1 గంట సేపు, పోతే 1000 రూపాయలు 1500 అవుతుంది. నేను రీసెంట్గా మసాజ్ చేయించుకున్నా, నిజంగా చాలా బాగా చేస్తారు. నీ బాడీ అంతా ఒక ఆర్డర్లో ఒక సైంటిఫిక్గా ప్రెస్ చేస్తారు. దానివల్ల నీకు టాక్సిన్స్ రిలీజ్ అవుతాయి, నీ బాడీలో కంట్రోల్ కాస్త మజిల్స్ ఫ్రీ అవుతాయి. డూ దట్. 26, నిదానంగా నీళ్లు తాగు. వినడానికి విడ్డూరంగా ఉంది, చేసి చూడండి, బాగుంటుంది. అంటే ఒక 5 minutes తీసుకో, ఒక గుక్క తర్వాత ఒక గుక్క, నీటి టేస్ట్ని కూడా ఎక్స్పీరియన్స్ చేయి. 27, ఇల్లు క్లీన్ చేసుకో. ఏదో ఇల్లు, ఒక గది, ఒక 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 అలమారాన్ని సర్దు ఈరోజు. అది దానివల్ల పేరు రాదు, డబ్బు రాదు, అవార్డు రాదు, ఏమీ రాని అటువంటి వచ్చే దాంట్లో నీకు ప్రతిస్పర్ధ ఉంటుంది, ద్వేషం ఉంటుంది, లేకపోతే రాకపోతే బాధ ఉంటుంది. ఇదేంది సక్సెస్కి ఫెయిల్యూర్కి అతీతం. జస్ట్ నువ్వు డెకరేట్ చేస్తున్నావు ఇంటి అంతే. నీ గది నువ్వే డెకరేట్ చేసుకో. ఆ తర్వాత 28, నీకు నచ్చిన వ్యక్తికి సంబంధించిన ఫోటో, లేదా నీ ఫొటోస్ నువ్వు సెల్ఫీస్ చాలా దిగుతావు, నువ్వు, నీ భార్య, నీ పిల్లలు, అవి చిన్న చిన్న పోస్ట్ కార్డ్ లాంటివి తెచ్చి ఫ్రేములు చేయించుకుని గోడకు పెట్టుకో. ఎవ్రీ మంత్ ఒక ఫోటో. 29, నీకు బాగా నవ్వుకున్న విషయాలు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్కి చెప్పుకొని నవ్వుకో. కానీ ఇలా చెప్పుకోగానే మళ్ళీ బాధలు, కష్టాలు, కన్నీళ్ళు, ద్వేషాలు, చాడీలు కాదు, జస్ట్ నవ్వుకున్నవి, చాలా బాగా నవ్వుకున్న సందర్భాలు ఉంటాయి. తర్వాత 30, ఇంతకుముందే అనుకున్నట్టుగా ఎవరికైనా బర్త్డేలు గిడతలు ఉంటే గోడ మీద రాసుకొని ఒకసారి ఊరికే ఆ ఒక్కరోజు మెసేజ్ పెట్టి, ప్రతిరోజు గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్ పెట్టకుండా, సంవత్సరానికి ఒకరోజు బట్ మర్చిపోకుండా ఆ 10 మందికి నువ్వు బర్త్డే విషెస్ చెప్పు. అది పెళ్లి విషెస్ చెప్పు, వారు వాట్ ఎవర్. తర్వాత 31, నీకు తోచిన సాయం రోడ్డు మీద ఎవరు కనిపిస్తే చెయ్యి అన్కండిషనల్గా. అది మళ్ళీ గొప్పలు చెప్పుకో, అది ఎవరికి చెప్పకు భూమి మీద. ఒకప్పుడు గుప్తదానం అంటారే అటువంటిది, చేసి మళ్ళీ చెప్పుకోవడం మొదలుపెట్టకు. తర్వాత 32, ఏదైనా సందర్భం వచ్చినప్పుడు, ఎవరైనా వేరే వాళ్ళు వచ్చినప్పుడు, నీ భార్య గురించి, నీ తల్లి గురించి, నీ పిల్లల గురించి 2 గొప్పగా మాటలు చెప్పు. ఎప్పుడు వాళ్ళని విమర్శించడం కాదు. ఎవరైనా వేరే వాళ్ళు రాగానే కంప్లైంట్స్ అన్ని వాళ్ళకి చెప్తారు. అట్లా కాకుండా, నా భార్య చాలా అద్భుతంగా వంట చేస్తుంది, తన వల్ల నేను ఇంత మంచిగా ఉద్యోగం చేసుకోగలుగుతున్నా అంటే తను చేసిన వంట కారణం. సో నిజంగా అట్లాంటి ఒక కంపెనీని దొరకడం నా అదృష్టం. ఇట్లా ఎక్స్ప్రెస్ చెయ్యి. తర్వాత 33, ఇప్పుడు నిజంగా బాధ అనిపిస్తే గట్టిగా ఏడు, మొహమాట పడకు. 34, ఎవరన్నా నీ గురించి జడ్జిమెంట్ చేసినా, నీ గురించి చాడీలు చెప్పినా పట్టించుకోకు. సబ్కో క్షమా కరికే చూడదు. తర్వాత 35, కాస్త కొన్ని విషయాల్లో సెల్ఫిష్గా ఉన్నట్టు నటించు. అంటే ఎగ్జాంపుల్, నీవు వాడుకునే ల్యాప్టాప్ ఉంది, ఈ ల్యాప్టాప్ మాత్రం ఎవరు ముట్టుకోవడానికి వీల్లేదు అని చెప్పడం వల్ల ఎదుటి వ్యక్తికి నువ్వెవరో తెలుస్తుంది, లేకపోతే అన్ని వాడుకోదొబ్బేస్తారు. అది ఊరికి సరదాగా, తద్వారా బాధ్యత గుర్తొస్తుంది. 36, సో నీ మనసులో ఉన్న చెత్త ఏదైతే ఉందో అది ఒకసారి స్కాన్ చేసుకో. నీ బాడీలో ఉన్న చెత్త ఉంటే స్కాన్ చేసుకో. సో నిన్ను నువ్వు హీల్ చేసుకో. ఇలా అన్నది ఎవరికి వాళ్ళు. తర్వాత 37, అత్యంత ముఖ్యమైనది, ఎక్కువ భవిష్యత్తు గురించి ఆలోచించకు. ఇవందరూ చెప్పేది, అయినా ఊరికే చెప్తున్నాను. 38, ప్రతి పనికిరాని విషయానికి బాధపడకు, అందరి ముందు చెప్పుకోకు. ఏదైనా ఒక సమస్య, బాధ వస్తే అత్యంత తక్కువ సమయంలో దాని నుంచి బయటపడడానికి ప్రయత్నం చేయండి, రోజంతా దాన్ని కొనసాగించకు. గెట్ రిడ్ ఆఫ్ వరీ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్, యాజ్ క్విక్లీ యాజ్ పాసిబుల్. 39, అత్యంత ముఖ్యమైనది, ఇంతవరకు ఎప్పుడు చేయని పని ఏదన్నా చెయ్యి. ఎప్పుడు చేయండి,
నేను అట్లా చాలా చేస్తున్నా, అదేం గొప్ప కిందగా చెయ్యి. నేను చెప్పనా ఒక 10 పనులు. ఫ్యాన్ ఇప్పి రిపేర్ చేసి దాన్ని మొత్తం తుడిచిపెట్టుకో, ఇల్లు కిచెన్లో అన్ని సర్దుపో, లేకపోతే బాత్రూమ్ కడుగుపో. ఎప్పుడు చేయని పని. అలాగని ఆడవాళ్ళు డ్రెస్సులు వేసుకుని బయట తిరిగేవు. డోంట్ బి స్టూపిడ్. 40 ప్రతిరోజు లేదా నెలలో ఒక్కరోజన్నా ఏదన్నా కొత్తది నేర్చుకో. మరణించే వరకు కొత్తది నేర్చుకో. కొత్త పుస్తకం చదువుతావా, సమాచారంగా నేర్చుకుంటావా, జ్ఞానంగా నేర్చుకుంటావా, సైకిల్ దొక్కుతావా, చెస్ నేర్చుకుంటావా, మ్యూజిక్ నేర్చుకుంటావా. తప్పకుండా కొత్తది నేర్చుకోకపోతే మనసు డెడ్ అయిపోతుంది. 41 నువ్వు ఏవైతే లక్ష్యాలు పెట్టుకున్నావో వాటిని మాటిమాటికి రివ్యూ చేసుకో. ఒకప్పుడు అట్లా అనుకున్నాను కానీ ఇప్పుడు అట్లా కుదరదేమో, సరే కొంచెం మారుద్దాం లక్ష్యాన్ని, అట్లా బీ ఫ్లెక్సిబుల్. 42 నీకు నచ్చిన సినిమాల లిస్ట్ రాసి పెట్టుకో, ఫ్రెండ్స్ని అడుగు. అది వారంలో ఒక పూట ప్రశాంతంగా తలుపులు వేసుకొని, మొబైల్ అయితే మొబైల్, ల్యాప్టాప్ అయితే ల్యాప్టాప్, మీ ఇంట్లో హోమ్ స్క్రీన్ ఉంటే హోమ్ స్క్రీన్, థియేటర్ ఉంటే థియేటర్. బట్ హాయిగా సినిమా థియేటర్కి వెళ్ళి ఎట్లా ఎంజాయ్ చేస్తావు అటువంటి అన్ని లగ్జరీస్ పెట్టుకో. ఒక పాప్కార్న్ పెట్టుకో, అట్లా పక్కన నీకు నచ్చిన ఒక సాఫ్ట్ డ్రింకో లేకపోతే లెమన్ జ్యూసే పెట్టుకో. నీకు నచ్చిన బంధువులందరినీ పిలుచుకో. ఒకటే చెప్పు, సైలెన్స్గా సినిమా చూద్దాం, ఆస్వాదిద్దాం. రేపు రాపో. రేపు రా అంటే తెలుగు వస్తుందా నీకు? 43 ఇప్పుడే గణేష్ చంద కోసం వచ్చాడు, ఎలాగో రేపు వస్తాడు, అది వేరే సంగతి. సో 43 ఎవరన్నా పెద్దవాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళని కన్సిడర్ చేసి వాళ్ళకి సహాయం చేయి. రోడ్డు దాటిస్తావా, నీ సీట్ ఇస్తావా, కార్లో ఎక్కించుకొని తీసుకుపోతే వాడు బివేర్. అందరూ మంచి వాళ్ళ చెడ్డ వాళ్ళ తెలుసుకొని చెయ్యి. తర్వాత 44 నీకు బాగా నచ్చిన వ్యక్తిని మనస్ఫూర్తిగా కౌగిలించుకో. మొహమాట పడకు, శరీరంలో ఎక్కువ ఉండకు. శరీరం శాశ్వతం కాదు. నీకు ఎవరైనా నచ్చారు, సరే అందరి ముందు కాకపోయినా ఏకాంతంగా ఉన్నప్పుడన్నా కౌగిలించుకో. ఆయన ఇట్లా చెప్తూ తిట్టారు నన్ను. 45 ఎవరికన్నా క్షమాపణ చెప్పవలసి వస్తే అనవసరంగా ఈగోలకు పోయి గొడవ తెచ్చుకో. క్షమాపణ చెప్పేసి వాళ్ళని జస్ట్ హ్యాపీగా చేసి, అమ్మ నేను చేసిన దానిలో నీకు కొంచెం ఇబ్బంది అనిపించింది, సారీ, ఏమనుకోదు, నా ఉద్దేశం అది కాదు. ఒక యుక్తిగా ఉండు. 46 సో నిన్ను నిందించుకోవడం ఆపేసి, ఏదైనా కప్పు జారి కింద పడ్డది, ఏదో తప్పు చేసావు, ఒక చిన్న బిజినెస్ చేస్తే ₹1,00,000 పోయింది, డోంట్ బ్లేమ్ యువర్ సెల్ఫ్. నేను ట్రై చేశాను, మళ్ళీ ట్రై చేస్తాను అనుకో. బ్లేమ్ చేయడం వల్ల నీ శక్తి సన్నగిల్లిపోతుంది. ఆ తర్వాత రోజు ఒక 10 నిమిషాలన్నా ఎప్పుడైనా ఇలా చేసి చూడండి. ఏదన్నా ఒక వీధికి సపరేట్గా రోడ్డు మీదకి వెళ్ళి చిన్న స్మైలింగ్ ఫేస్తో నడుస్తూ ఉండు. అలాగని గట్టిగా నవ్వడం కాదు, జస్ట్ బీ స్మైల్. చిన్న మూతి కలుపుకొనే ఉంటుంది, పెదాలు ఏమి విడిపోవు, కలిసే ఉంటాయి. బట్ చిన్న స్మైల్ ఫేస్ మీద. ఇప్పుడు నిద్రపోతున్నప్పుడు చిన్న స్మైలింగ్ ఫేస్తో నిద్రలోకి ఎంటర్ కాండి. అప్పుడప్పుడు రోజు చేయలేం, మనకున్న రకరకాల కార్యక్రమాలు రోజు ఇవన్నీ చేస్తారంటే మళ్ళీ ఏదో తలకాయ నొప్పి అవుతుంది. 48 బీ జనరస్. జస్ట్ బీ జనరస్. ఏదైనా ఇస్తే సరే తీసుకుపో, ఇచ్చేయిపో అంటే కాస్త దాని జనరస్ అంటే ఏమంటారు, ఒక ఉదార స్వభావాన్ని కలిగి ఉండు. 49 నీ రోజుని కొంచెం ప్లాన్ చేసుకొని ఆ ప్లాన్ ప్రకారం చేయడానికి ట్రై చేయి. అవ్వకపోతే నవ్వుకో. ఆ తర్వాత ఏవో ఒక డిసిప్లిన్ సంబంధించిన ఒక 2-3 ఆస్పెక్ట్స్ క్రియేట్ చేసుకో. రోజు ఖచ్చితంగా యోగా చేయాలి. దట్ ఫాల్స్ అండర్ కేటగిరీ ఆఫ్ డిసిప్లిన్. అంటే ఖచ్చితంగా చేస్తాను. అట్లాగే రోజు అట్లీస్ట్ ఒక 20% ఆఫ్ ఫుడ్ నేను పళ్ళు కూరగాయలు తింటాను, డిసిప్లిన్. అట్లాంటివి పర్సనల్గా నీకు నువ్వు చూసుకో. ఆ తర్వాత అట్లీస్ట్ 51 వారంలో ఒక్కరోజన్నా సూర్యోదయాన్ని సూర్యాస్తమాన్ని చూడు. ఇప్పుడు నేను చెప్తున్నా, నేను గడిచిన 1 మంత్లో ఒక్కసారి కూడా చూడలేదు, కానీ సంవత్సరంలో 2-3 సార్లు గుర్తుపెట్టుకుని మరి చూస్తాను. ఎందుకంటే మనకున్న రకరకాల షెడ్యూల్స్, కారణాలు, వాటి వల్ల చూడలేకపోవచ్చు. సో చూడలేదని బాధొద్దు, చూసే అవకాశాన్ని క్రియేట్ చేసుకో. దానికోసం పొద్దున్నే 3 o'clock లేచేటన్నా ఊరు బయటికి వెళ్ళి అట్లా వీలైతే ఫ్లాస్క్లో టీ కప్పు అవి తీసుకుపో, చిన్న ఫుడ్ వండుకొని పో. ఈ 6-7 వరకు హాయిగా ఎంజాయ్ చేసి ఎట్లా ఒక్కరోజు నీ కోసం. ఎక్కడెక్కడికో పోతాం, మన ఊరు బయట చాలా ఉన్నాయి. ఆ తర్వాత ఏదన్నా ఒక ఆట వస్తువు కొనుక్కొని చిన్నపిల్లవాడిలాగా ఆడుకో. అంటే టెక్నాలజీ గురించి చెప్పట్లే. 52 వచ్చిన బాల్ ఆడుకొని బాల్ గోడ కొట్టే ఆట ఆడుకో. బికమ్ ఏ చైల్డ్ అగైన్. 53 మరణం అనే విషయం పట్ల గంభీరత తీసేసి, ఎలాగూ మరణిస్తాం, మరణించేలోపు మనం కొన్ని సత్కార్యాలు, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఉందాం అన్న ఒక కాన్షియస్నెస్ని బిల్డ్ చేసుకో. యు ఆర్ నాట్ జస్ట్ హియర్ టు ఫైట్, ఆర్గ్యూ, డిబేట్ అండ్ సఫర్. యు ఆర్ హియర్ టు బీ హ్యాపీ అండ్ గివ్ హ్యాపీనెస్ టు అదర్స్. వేరే వాళ్ళని సంతోషంగా ఉంచడం, నువ్వు సంతోషంగా ఉండడం అనేది నీ యొక్క మూలమని గుర్తుపెట్టుకొని, మరణం ఎలాగో వస్తుంది, దాని పట్ల భయం అక్కర్లేదని తెలుసుకో. 54 నీ జీవితంలో కుటుంబం కోసం కాకుండా
చేసి ఏదైనా ఒక చిన్న పని పెట్టుకో. ఎగ్జాంపుల్, చెత్త ఎక్కడున్నా తీసి నేను చెత్త కుండలో పడేస్తాను. ఈ ఊర్లో కానీ ఏ ఊర్లో కానీ ఎక్కడన్నా చెట్టు ఎండిపోయి ఉంటే నేను దానికి నీళ్లు పోస్తాను. ఇటువంటివి చిన్నది పెట్టుకో. ఆ తద్వారా నువ్వు ఏ ఊరికి పోయినా నీ ఆఫీస్ పని కాకుండా ఇంకేదో పని ఉంటుంది. 55 లేదా అంటు కడుగుతాను పెట్టుకో. నేనైతే ఏ ఇంటికి వెళ్ళినా అంటు కడుగుతా. ఆ తర్వాత అప్పుడప్పుడు ఏమంటారు ఇది, ఊరికి జస్ట్ నిశ్శబ్దంగా ఉండు. జస్ట్ బీ సైలెంట్ ఫర్ హాఫ్ అన్ అవర్. అలారం పెట్టుకో. ఊరికి ఒక హాఫ్ అన్ అవర్ గమ్మునుండు అంతే. 56 అత్యంత ముఖ్యమైనది, డబ్బు గురించి అర్థం చేసుకో, డబ్బుని ప్లాన్ చేసుకో, డబ్బును దుబారా చేయకు, ఎక్కడెక్కడ దుబారా అవుతుందో గుర్తించు. 57 అసలు నీ ఫ్రెండ్స్ ఎవరు, నీ ఫ్రెండ్స్కి నీకు మధ్యన ఘర్షణలు ఎందుకు వస్తున్నాయి, ఏ విషయాల వల్ల ఘర్షణలు వస్తున్నాయి, ఎట్లా నువ్వు బాధపడుతున్నావు, ఏ విషయాలతో గొడవలు అవుతున్నావు, ఒక్కసారి దృష్టి పెట్టి వాటిని తీసేసి ఆనందంగా ఉండు. సో రికగ్నైజ్ ద ప్రాబ్లమ్స్. 59 సో సమయాన్ని అలొకేట్ చేసుకో. క్లమ్జీగా పని చేయకు. రోజుని 3 భాగాలు చేసుకొని పనిచేసేవాళ్ళు ఉన్నారు, రోజు 2 భాగాలు చేసుకొని పనిచేసేవాళ్ళు ఉన్నారు, రోజుకి 20 భాగాలు చేసుకొని పనిచేసేవాళ్ళు ఉన్నారు ఎఫెక్టివ్గా. అది నీ ఛాయిస్. అది అంటే వర్క్ లైఫ్ బ్యాలెన్స్. 59 సో నీకు ప్రమాదాన్ని కలగజేసేవి, నీకు జీవితాన్ని నీ కుటుంబాన్ని ఇబ్బందుల్లో పెట్టే వాటిలో కొంచెం సంయమనం పాటించు. ఆ టైంలో ఆవేశాలకు పోయి పోలీసుల కేసులకు తెచ్చుకోకు. ఆ తర్వాత 60 నీకు బాగా నచ్చిన ఒకరో ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు. నెలలో ఒకసారి కలిసి నీకు నోటికి వచ్చినంత వాగు, వాళ్ళకు నోటికి వచ్చినంత వాగుతారు. మంచి ఫుడ్ తినండి, వీళ్ళతో చిన్న టీయో కాఫీయో తాగండి, లేకపోతే అట్లా నీళ్లు తాగండి, రెండు మీకు ఏది నచ్చితే అది చేయండి. బట్ అక్కడ ఇక నువ్వు ప్రపంచాన్ని మర్చిపోవాలి. అట్లాంటి ఒక కంపానియన్ని ఎత్తుకులాడుకో. అది భార్య అయితే భార్య కావచ్చు, బట్ ఎక్కడ ఏం మాట్లాడినా తప్పులు ఉండవు అట్లా. 61 ఏదో ఒక మంచి పెయింటింగ్ తెచ్చి గోడకు పెట్టుకో. ఒక 3-4 పెయింటింగ్స్ ఇంట్లో పెట్టుకున్న తర్వాత ఆ పెయింటింగ్స్ని ప్రతి వారం మారుస్తూ ఉండు. తర్వాత 62 సో డిన్నరు లేదా ఆఫ్టర్నూన్ లంచ్ వారంలో ఒక్కసారైనా కుటుంబ సభ్యులందరితో కలిసి చేయాలని నిర్ణయం తీసుకొని దానికోసం ప్లాన్ చేసుకో. 63 నీకంటే గొప్పవాళ్ళు, నీకంటే ఉన్నతమైన వాళ్ళు ఎవరన్నా కనిపించినప్పుడు వాళ్ళలో ఉన్న క్వాలిటీని నీ జీవితంలోకి ఆహ్వానించు. 64 జీవితంలో చిన్న చిన్న రిస్కులు చేయి. అంటే ఎప్పుడు కంఫర్ట్ జోన్లో ఉండకు. ఒక చిన్న వ్యాపారం చేసినా దాని గురించి సమగ్రంగా అర్థం చేసుకుని ఆకలింపు చేసుకుని అట్లా ఏదైనా చెయ్యి. డూ సమ్ రిస్క్. దానివల్ల కొంచెం హ్యాపీనెస్ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది డైవింగ్ చేస్తారు నీళ్ళల్లో, లేకపోతే రోలర్ స్కేటింగ్ చేస్తారు. అవంతా రిస్కీ జాబ్సే కదా. సో డూ టేక్ సమ్ రిస్క్. అది మళ్ళీ నిన్ను డ్యామేజ్ చేసేంత కాకపోయినా కొంత రిస్క్. 65 పనికిరాని భయాల్ని తీసి బొందబెట్టి ఇప్పుడే. అంటే నాకు చీకటి అంటే భయము, నాకు బల్లి అంటే భయము, అట్లాంటి వాటిని నవ్వుకో. భయపడే దానికి భయపడు. పూలు వస్తే భయపడు, కానీ బొద్దింక చూసి భయపడకు. అసలు నువ్వు భయపడతావు సరే, బుద్ధికి ఎంత భయపడుతుందో. 66 సో ఏదైనా నీకు నచ్చనిది జరిగినప్పుడు ముఖం ముడుచుకొని తలుపులు వేసుకొని మూల కూర్చోకు. దానివల్ల రకరకాల టెండెన్సీస్ పుడతాయి, నెగిటివిటీస్ పుడతాయి. ఆ టైంలో ఫ్రెండ్స్కి ఓపెన్గా చెప్పేసి ఇట్లా వచ్చింది ప్రాబ్లం, నాకు తప్పు అనిపించింది, కొంచెం ఇబ్బంది పడ్డాను రా అని చెప్పేసి క్లియర్ చేసుకో. తర్వాత ఏదైనా తప్పు చేసినప్పుడు ఫ్రెండ్స్కి చెప్పేసి దాన్ని దాచిపెట్టి అనవసరంగా ఈగోలకు పోకు. 67 కలిసిన ప్రతి ఒక్కరు మంచివాళ్లే అన్న తప్పుడు ధారణ వదిలే. నిన్ను ఎవరిని మెచ్చుకుంటే వాళ్ళు మంచి వాళ్ళని తప్పుడు ధారణ వదిలే. నీవెవరో నువ్వు తెలుసుకో. ఎవరు మెచ్చుకొని తిట్టని నువ్వు నీలా ఉండు. 68 ఎవరైతే సంఘ విద్రోహ కార్యక్రమాలు చేస్తుంటారో అట్లాంటి వాళ్ళకు దూరంగా ఉండు. 69 ఏదన్నా బాధ నొప్పికి శరీరానికి నొప్పి కలిగినప్పుడు ఆ నొప్పిని అర్థం చేసుకో. నొప్పి లేకపోతే శరీరం ఉందని తెలియదు. సో నొప్పి చాలా అనివార్యం. సో ఇప్పుడు నొప్పి వచ్చినప్పుడు బెంబేలు పడిపోకుండా, ఏడ్చి గోల పెట్టకుండా ఆ నొప్పిని ఒకసారి చూడు. 70 ఏజ్ని గుర్తించు, కానీ ఏజ్లో ఇరుక్కుపోకు. నీ ఆనందానికి నీ మనసుకి ఏజ్కి సంబంధం లేదు. ఏజ్ ఓన్లీ శరీరానికి సంబంధించింది. నీ జ్ఞానోదయము, నీ ఆనందం అంతా మనసుకు సంబంధించింది. దానికి అసలు ఏజ్ లేనే లేదు. ఆ తర్వాత 71 నీకున్న మూర్ఖ భావనలు, నీకున్న అభిప్రాయాలను వేరే వాళ్ళ మీద రుద్దకు. 72 జీవితంలో ఏదో ఒక ఫిలాసఫీని అడాప్ట్ చేసుకొని కొంతకాలం దాన్ని చదివి అర్థం చేసుకో. ఎవరన్నా కలిసినప్పుడు ఫిలాసఫీలు మాట్లాడు, పర్సనల్ విషయాలు కాకుండా. అది షోపెనియర్ కావచ్చు, లేకపోతే అరిస్టాటిల్ కావచ్చు, లేకపోతే ప్లేటో కావచ్చు, లేకపోతే యాన్ ర్యాండ్ కావచ్చు, లేదా రామ్ గోపాల్ వర్మ కావచ్చు.
లేదా నేను కావచ్చు, లేదా మీ పక్కింటి ఆయన కావచ్చు, డజంట్ మ్యాటర్. అతను 73 రకరకాల మాధ్యమాలు ఉన్నాయి, యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్. వాటిల్లో ఒక రోజు 10 నిమిషాలు స్పెండ్ చేయి. అందులో ఏదైనా ఇంట్రెస్టింగ్ విషయం ఉన్నప్పుడు అందరితో షేర్ చేసుకో. 74 ఖచ్చితంగా మర్చిపోకుండా చేయవలసిన పని, అట్లీస్ట్ నీ జీవితంలో ఒక 100 మొక్కలన్న నాటు. పర్వాలేదు, మీ ప్లేస్ లేదు, ఎకరాల భూమి లేదు, అట్లీస్ట్ ఒక 2 తొట్లు తెచ్చుకొని అందులో 2 మొక్కలు నాటు. ఇప్పుడు నా ఇంటి బయట, మన గ్రీన్ లోటస్ బయట ఎంత చక్కటి చెట్లు ఉంటాయి అసలు. 75 ఓ నెలకు ఒకసారి అంతా ఒక పార్టీ చేసుకో. పార్టీ అంటే ఒకటి డ్రింక్ అనే కాదు, అందరిని పిలువు, ఫ్రెండ్స్ అందరిని పిలిచి చక్క పార్టీ చేసుకో. ఆ తర్వాత 76 ఎవరన్నా చిన్న మంచి పని చేసినప్పుడు ఒక చిన్న బహుమతి ఇవ్వు హాయిగా. 77 రోజు ఇంట్లోనే కూర్చొని తినకుండా వారానికి ఒకసారి లేదా నెలకు ఒకసారి అట్లా చెట్ల కింద కూర్చొని తినడానికి ప్లాన్ చేసుకో. 78 నువ్వు చిన్నగా ఉన్నప్పుడు చేసిన అల్లరిని ఎప్పుడు మర్చిపోకు. 79 నువ్వు ఏ బట్టలు వేసుకొని పడుకుంటే హాయిగా ఉంటుందో ఆ 2 జతలు పక్కన పెట్టుకో. ఇక ఏ ఊరు వెళ్ళినా ఆ 2 జతల బట్టలు తీసుకొని పో. తద్వారా ఆ రాత్రి అంతా నీకు హాయిగా గడుస్తుంది. కంపానియన్ అంటే ఓన్లీ మనిషే కాదు, బట్టలు కూడా. 80 అత్యంత ముఖ్యమైనది, నేను చాలాసార్లు చెప్పేది, నిన్ను నువ్వు ఎవరితో పోల్చుకో కారణం ఏదన్నా కానీ. 81 టెక్నాలజీని ఈ కాంటెంపరీ వరల్డ్లో ఎంతవరకు అర్థం చేసుకుంటే అవసరమో అంతవరకు అర్థం చేసుకో. దానివల్ల నీ జీవితం సులభంగా ఉంటుంది, డిపెండెన్సీ పోతుంది. సో డోంట్ డిపెండ్ అపాన్ ఎవ్రీబడి అబౌట్ ఎవ్రీథింగ్. అన్నిటి గురించి అందరి మీద ఆధారపడకు, నేర్చుకుంటూ ఉండు. 82 అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫోన్పే ఎలా చేయాలి, గూగుల్ పే ఎలా చేయాలి, ఫోన్ నెంబర్ ఎట్లా సేవ్ చేసుకోవాలి చాలామందికి తెలియదు. నేర్చుకో. 60 ఏళ్ళు అయిపోయింది మేము ఇంకేం నేర్చుకుంటామంటే అది వాళ్ళ కర్మ. చచ్చిపోయే వరకు నేర్చుకోవాలి. 82 సో గదిలో, నీ ఇంట్లో నీకంటూ ఒక చిన్న స్పేస్ క్రియేట్ చేసుకుని అక్కడ నువ్వు చిన్న సామ్రాజ్యం క్రియేట్ చేసుకుని నువ్వు తాగే నీళ్ళ చెంబు, లేకపోతే నువ్వు తినాల్సిన స్నాక్స్, నువ్వు చదువుకునే 2-3 పుస్తకాలు, నీ దిండు అక్కడ పెట్టుకో. నీ స్టడీ ల్యాంపు అదే చిన్న మూల, ఎంత ఒక 4 feet 5 feet ఏరియా సరిపోతుంది, లేదా 3/6 ఈజ్ ఎనఫ్ ఫర్ ఏ మ్యాన్ టు లివ్ హ్యాపీలీ ఎవర్ ఆఫ్టర్. 83 ఎవరన్నా ఏదన్నా అడిగితే నో చెప్పడం కూడా నేర్చుకో. అన్నిటికీ ఎస్ చెప్పి సమస్యలు ఇరుక్కుపోకు. అట్లా చాలామంది ఇరుక్కుపోయిన వాళ్ళని నేను చూశాను. 84 వేరే వాళ్ళు చేసిన ఒక పెయింటింగ్ని కానీ, అంటే మన ఇంటి వాళ్ళు కాకుండా బయట వాళ్ళు చేసినప్పుడు దాన్ని అడ్మైర్ చేయి, డోంట్ జస్ట్ క్రిటిసైజ్. 85 సో నీలో ఉన్న వీక్నెస్లని గుర్తించి వాటిని తీసేసే ప్రయత్నం చేయి. అంటే వీక్నెస్ అంటే ఇప్పుడు ఎవరన్నా పొగిడితే నేను పడిపోతాను అనేవాళ్ళు ఉంటారు, అట్లాంటివి. సో నీ యొక్క బలహీనతల్ని క్యాష్ చేసుకునే వాళ్ళు ఉంటారు, గుర్తుపట్టు, అట్లాంటి వాళ్ళకి దూరంగా ఉండు. ఆ తర్వాత ఏదైనా ఇన్స్టింక్టివ్గా తెలిసినప్పుడు దాన్ని గుర్తించు. సో ఆ ఇన్స్టింక్టివ్ మైండ్ని కిల్ చేయకు. ఎప్పుడన్నా బయటకు వెళ్తుంటే హఠాత్తుగా ఎందుకు అనిపించింది, ఒక గంట తర్వాత పోదానిలే, ఫాలో దట్ ఇన్స్టింక్ట్, అనవసరంగా తరకించకు. 87 ఏదేమైనా నీ చుట్టూ ఉన్న వాళ్ళతో బీ నైస్, అంతే. 88 నీ పర్సనల్ రిలేషన్షిప్స్, నీ ప్రొఫెషనల్ రిలేషన్షిప్స్ మధ్యన తేడాను గుర్తించు. సో ఎవరితో అయితే ఎక్కువసేపు ఉంటాయో వాళ్ళతో అనవసరంగా ఆర్గ్యుమెంట్లు చేయకు. ప్రొఫెషనల్గా అంటావా, అక్కడ ఆర్గ్యుమెంట్ చేసిన మన టర్మ్స్ అండ్ కండిషన్స్ బేస్డే ఉంటుంది. సో మనకు చాలామందికి తెలియదు, కుటుంబంలో ఉన్న అందరితో పీకులాడుతూ ఉంటారు. సో ఎక్కువసేపు కలిసి ఉండే వాళ్ళతో తక్కువసేపు మాట్లాడు, వాళ్ళతో ఊరికూరికి గొడవలు పెట్టుకోకు. 89 ఏ పని చేయకుండా వారంలో ఒక్కరోజున్నా ఒక గంటన్నర గడుపు. ఏ పని చేయకు, ఊరికే కూర్చో. మళ్ళీ ధ్యానం చేయకు, ఫోకస్ చేయకు, జస్ట్ ఊరికే కూర్చో. ఎప్పుడన్నా అట్లా అది ఎట్లా కూర్చుంటారో తెలుసుకోవాలనుకుంటే ఒక పిల్లిని చూడు, కుక్కని చూడు. 90 వేరే వాళ్ళు ఏదన్నా పని చేస్తుంటే డిస్టర్బ్ చేయకు, ఇది అత్యంత ముఖ్యమైనది. అట్లాగే నువ్వేదన్నా పని చేస్తుంటే వాళ్ళు డిస్టర్బ్ చేయకుండా ఉండమని చెప్పు. రెస్పెక్ట్ ద అదర్ పర్సన్ స్పేస్. 91 అంటే వాళ్ళ యొక్క జీవితాల్లోకి చొరబడకు. ఏదైతే నీకు అత్యంత ప్యాషన్ ఉందో 91, ఆ ప్యాషన్ని ఎన్ని సమస్యలున్నా కొనసాగించు. పెయింటింగ్ అంటే నీకు ఇష్టం, ఏదేమైనా పెయింటింగ్ వేయి. ఏదైనా నీకు రాయడం ఇష్టం, కీప్ రైటింగ్. నీకు నచ్చిన ప్యాషన్ని జీవితకాలం కొనసాగించే, స్విమ్మింగ్ కావచ్చు, ఏదైనా కావచ్చు. 92 అప్పుడప్పుడు కుటుంబ సభ్యులను సర్ప్రైజ్ కూడా చేయి.
హఠాత్తుగా ఒక షర్ట్ తీసుకొచ్చి కొడుక్కి, సరే ఇది బాలేదు డాడీ అంటే మళ్ళీ నువ్వు సర్ప్రైజ్ కాకు. ఐ మీన్ టు సే కొంచెం లైఫ్ని, ఈ ప్రపంచంలో ఇవన్నీ తప్పవు, అసలు ప్రకృతిలో ఇలాంటివి ఏమీ లేవు. ఆ తర్వాత 93 సంవత్సరానికి ఒకసారి ఒక లాంగ్ ట్రిప్ వేయండి. 94 మీ అమ్మకు సంబంధించిందో, నాన్నకు సంబంధించిందో, మీ పూర్వీకులకు సంబంధించిందో ఏదైనా ఒక చిన్న జ్ఞాపకాన్ని పెట్టుకో, నీ నెక్స్ట్ జనరేషన్కి చూపించు. ఊరికే దానికంటే ఒక శాంక్టిటీ ఇచ్చి చూడు. 95 డబ్బు ఎలా అర్థం చేసుకోవాలో ఎలాగో తెలుసుకున్నాం, కరెక్టే. కానీ దాని పట్ల వ్యామోహం లేకుండా నిజంగా ఎవరైనా నీడీ ఉన్నప్పుడు నీకు తోచిన సహాయం చేయి. సహాయం చేయడం వల్ల వచ్చే తృప్తి వేరు. 96 సో టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. సో నీ బాడీని, నీ మైండ్ని కాస్త కేర్ఫుల్గా చూసుకో. అట్లాగే చుట్టుపక్కల ఎవరైనా బాడీ మైండ్ పరంగా ఇబ్బందులు ఉంటే హెల్ప్ చేయి. ఆ తర్వాత 97 ఏమిటది, ఎవరన్నా ఆరోగ్యం బాగాలేనప్పుడు అట్లాంటి సమయంలో నువ్వు కనుక సేవ చేస్తే ఆ సేవ వాళ్ళ జీవితకాలం గుర్తుపెట్టుకుంటారు, అది చాలా తృప్తినిస్తుంది. 98 సాధ్యమైనంత నిజాయితీగా ఉండు. అంటే నువ్వు ప్రతిక్షణం అబద్ధాలాడాల్సిన అవసరం లేదు. సో నువ్వు నిజాయితీగా ఉంటుంది నీ కోసం, వేరే వాళ్ళ కోసం కాదు. 99 అత్యంత ముఖ్యమైనది జీవితంలో ఏమిటి అని గుర్తించు. వీలైతే గోడ మీద రాసి పెట్టుకో. నువ్వు ఆనందంగా ఉండడమే ముఖ్యం. నీ జీవితం 100 గంటలు అయితే అందులో 90 గంటలు లేదా 80 గంటలు నువ్వు ఆనందంగా ఉండి తీరాలి. అట్లా నీ జీవితాన్ని ప్లాన్ చేసుకో. 100 లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, నెవర్ గివ్ అప్. అంటే ఏదో అయ్యింది, నేను చచ్చిపోవాలనిపిస్తుంది, ఎవడో ఏదో అన్నాడు, నాకు బతకాలని లేదు, ఇట్లాంటి లఫూట్ విషయాల్ని పక్కన పెట్టు, దాన్ని బొందబెట్టు. ఫస్ట్ ఈ ప్రపంచంలో కోట్ల మంది ఉన్నారు, ఎవడో ఒక్కడన్నంత మాత్రాన నీ పరువేం పోదు. రెండోది, ఎవడో తిట్టగానే పోయే పరువు పరువే కాదు, తుమ్మితే ఊసిపోయే ముక్కు ముక్కే కాదు, గాలి వస్తే ఎగిరిపోయే విగ్గు అసలు జుట్టే కాదు. అట్లాంటి వాటి గురించి గంభీరంగా తీసుకోకు. చూడు, 100 విషయాలు ఎంత ఫాస్ట్గా చెప్పినా 32 నిమిషాలు అయింది. కానీ నేను దీన్ని చాలా ఆస్వాదిస్తూ చెప్తున్నాను. ఇప్పుడు ఇందులో ఉన్న ఒకానొక అంశానికి ఇది మ్యాచ్ అవుతుంది. నీకు నచ్చిన పని మనస్ఫూర్తిగా చేయి. ఇది నాకు నచ్చిన పని, నేను మీ నుంచి ఆశిస్తున్నది ఏమీ లేదు, ఎవరి వల్ల నాకేం అక్కర్లేదనుకున్నా వచ్చేది ఎలాగో వస్తుంది. వర్షం అక్కర్లేదనుకో రాకుండా ఉంటుందా? ఎండ వద్దనుకో రాకుండా ఉంటుందా? వచ్చేది ఎలాగో వస్తుంది. నువ్వు అనుకుంటావు ముఖ్యమంత్రి కావాలని, అయితే అయింది. సో రమణ తాత చెప్పినట్టు జరగాలని అనుకుంటే జరగవు, జరగొద్దని అనుకున్నా జరిగేవి జరుగుతాయి. నువ్వు నీ పని చేసుకుంటూ పో. సో మన జీవితం ఎక్కడున్నా హ్యాపీగా సాఫీగా ఉండాలంటే వీ హ్యావ్ టు లుక్ ఇన్ టు ద ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్. జీవితం యొక్క మూలాల్లోకి, జీవితం యొక్క రకరకాల డైమెన్షన్స్లోకి ఒక్కసారి చూడకపోతే అవన్నీ ఏమీ లేవండి. ఈ 3 విషయాలే, వర్క్, తర్వాత మనుషులు, ఆ తర్వాత వస్తువులు, ఇంకొకటి ఉంది 4 సిద్ధాంతాలు. ఈ 4టిని అర్థం చేసుకోవడమే జీవితం అంతే. ఈ 4 తీసేస్తే మనిషే లేడు. ప్రకృతిలో ఉన్న కుక్కలాగా, ఒక జంతువులాగా అట్లా ఉంటాం అంతే. సో ఈ వీటన్నిటికి బియాండ్కి ఇంకోటి ఉంది, సెల్ఫ్ రెస్పెక్ట్, డిగ్నిటీ, రైటియస్నెస్. అంటే నీ పర్సనల్కి సంబంధించినవి, అవి కూడా చాలా బాధ పెడతాయి. సో ఇప్పుడు నేను చెప్తున్న విషయాలు నీ ప్రపంచంలో ఒక వ్యక్తిగా నువ్వు ఆనందం గడపాలంటే ఈ 100లో ఒక 10 రోజు గుర్తుంచుకొని చేసినా కూడా డెఫినెట్గా దేర్ ఇస్ చేంజ్. ఇంకొకటి, ఇవన్నీ మనం చేస్తూనే ఉంటాం, ఇవేం కొత్త విషయాలు కాదు, ఎవరో పుస్తకంలో ఆర్టికులేట్ చేసి అట్లా రాశారు కాబట్టి చెప్పానంతే. సో మీరు ఇవన్నీ ఆచరిస్తూ ఉండవచ్చు, ఆచరిస్తుంటే వెల్ అండ్ గుడ్. ఒకవేళ తెలియకపోతే తెలుసుకొని అట్లీస్ట్ 3-4 పాయింట్స్ అన్న పేపర్ మీద రాసుకొని వాటిని ఆచరించి చూడండి, అభినందించండి ఎవరినన్నా, ఒక చిన్న గిఫ్ట్ ఇవ్వండి, అట్లా వాకింగ్కి పోండి, అట్లా ఈత కొట్టండి, చెట్ల కింద కూర్చొని తినండి, రోజు చేతితో కాకుండా రోజు స్పూన్తో తిను, ఒకరోజు ఒకరికొకరు ముద్దలు పెట్టుకొని తినండి. డూ సంథింగ్ యార్. రీసరస్ వైస్.